పోలవరం నియోజకవర్గం టి నర్సాపురంలో షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ ప్రాజెక్టు ఏ పథకం ఏది రూపొందించినా తన ప్రజలు మేలుకోకుండా ఆలోచించాడు. ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఏ ఫైల్ మీద సంతకం పెట్టినా దాంట్లో తన ప్రజలకు మేలుందా లేదా అని ఆలోచించాడు. ఈ ఫైల్ మీద నేను సంతకం పెడితే నా ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంత ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతారు అని మటుకు ఆలోచించాడు. అలాంటిది ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కలిసి ఆయనను అవినీతి పరుడంటున్నాయి. మీ మనసుల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అంతటితో ఆగలేదు ఈ చీకటి రాజ్యం. ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. ఏ తప్పు చేశారని జైలు పాలు చేశారు. ఏ తప్పు చేయలేదు, ఏ ఆధారమూ లేదు. మరి ఎందుకు జైలు పాలు చేశారు? ఆయన పార్టీకి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లలో ఉంటే హడావుడిగా సిబిఐ విచారణ పేరుతో 25వ తేదీ రమ్మంది. ఆయనను అరెస్ట్ చేయాలని కుట్ర జరుగుతుందని తెలిసి జగనన్న 24వ తేదీన కోర్టు వెళ్లడం జరిగింది. ఇలా కుట్ర జరుగుతుంది, నేను అరెస్ట్ చేయాలని కాపాడండి అని కోర్టును అడిగితే కోర్టు 25వ తేదీన సిబిఐ పిలిచింది కదా, విచారణ మటుకే చేయాలి, అదుపులోకి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పింది. అలాంటిది సిబిఐ 3 రోజుల పాటు రోజుకు 8 గంటల పాటు విచారణ జరిపించింది. ఆ తర్వాత 3వ రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అన్యాయంగా కోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సహకరించలేదంట వారికి. నేను సహకరించానో లేదో, ప్రశ్నకు నేను జవాబు ఇచ్చానో లేదో విచారణలో సీడీలు రికార్డ్ అయి ఉంటాయి కదా, అవి బయట పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి అంటే దానికి సమాధానం మరి ఎందుకు అరెస్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కదా, ఒక పార్టీడు కదా, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అందుకనే అరెస్ట్ చేశామంటున్నారు. గత 2 ఏళ్లుగా రేడ్లని కేసులని హింసిస్తూనే ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో జగనన్న ఏ ఒక్క సాక్షినన్నా ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మరి లేకపోతే సాక్షులను ప్రభావితం చేస్తాడని నెపం చెప్పి మీరు ఎలా అరెస్ట్ చేయగలరు? 5 లక్షల మెజారిటీతో గెలవడమే ఆయన తప్ప, ఎంపీ కావడమే ఆయన తప్ప, ఒక పార్టీ అధ్యక్షుడు కావడమే ఆయన తప్ప, తప్పన్నట్టుగానే ఈరోజు అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం, ఇంత నీచమైన రాజకీయాలు మునుపు ఎప్పుడన్నా చూశామా? రాజశేఖర రెడ్డి గారు మీ మనసుల్లో ఉంటే ఎందుకు వారికి అంత బాధ? ఈ టీడీపీకి కాంగ్రెస్ కి జగనన్న మీ మధ్యలో ఉంటే ఎందుకు వారికి అంత బెదరు? భర్తను కోల్పోయి బిడ్డను అన్యాయంగా జైలు పాలు చేసుకుని ఎక్కడా న్యాయం దొరక్క అమ్మ ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది. దానికి ఈ కాంగ్రెస్ ఈ తెలుగుదేశం పార్టీలు ఏమంటున్నాయో తెలుసా? అధికార దాహం కోసం మేమే నాన్నను చంపుకున్నామంట. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అధికారంతో
రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అధికారంతో ఆయన కుటుంబాన్ని పీడిస్తున్నారు ఈ కాంగ్రెస్, కాకుండా పొడుస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా విన్నామా? ఈ రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం వచ్చింది. హెలికాప్టర్లను కూల్చి మంచి వాళ్ళను జైలుకు పంపించే రాజకీయాలు ఇక వీల్లేదు. నీచంగా స్వార్థంతో కుళ్ళుతో కుట్రలు పన్నే రాజకీయాలు ఇక ఆగాలి. మంచి కోసం నిలబడే వాళ్ళని మీరు ఎంపిక చేసుకోవాలి. నీతికి నిజాయితీగా నిలబడే వాళ్ళు మనకు కావాలి. విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేసే వాళ్ళు రావాలి. ఒకసారి ఆలోచించండి. రాజన్న రాజ్యం మళ్ళీ మనకు కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. జూన్ 12వ తేదీన ఒక లోక్సభతో పాటు 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రమే కాదు, దేశమంతా చూస్తుంది ఈ ఎన్నికల్లో ఏం జరుగుతాయని. వైఎస్ఆర్ పార్టీని జగనన్న స్థాపించాడు కదా, దాని భవిష్యత్ ఏమిటి అని చూస్తున్నాయి. జగనన్న భవిష్యత్ ఏమిటి అని చూస్తున్నాయి. ఈ ఎన్నికలు మనకు మంచి అవకాశం. జగనన్నకు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గురించి చాటి చెప్పడానికి ఇదే మంచి అవకాశం. మీ ఓటు ద్వారా మీరు ఎవరినైనా ఆశీర్వదించగలరు, ఎవరినైనా శిక్షించగలరు. సొంత మామను వెన్నుపోటు పొడిచి రైతన్నను ఏనాడూ పట్టించుకోకుండా, పేదవాడిని ఏనాడూ పట్టించుకొని తెలుగుదేశంకు మీరు ఓటు వేయొద్దు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన అధికారంతో గిర్రవీగుతున్న ఈ కాంగ్రెస్, ఆయన ప్రతి పథకానికి పాతర వేస్తున్న ఈ కాంగ్రెస్ కు మీరు ఓటు వేయొద్దు. వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడి నుంచి బాలరాజన్న నిలబడుతున్నాడు. కష్టకాలంలో ఈ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. రైతన్న కోసం ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెడితే తృణప్రాయంగా తన పదవికి రాజీనామా చేశాడు. మళ్ళీ మీ ముందుకు వచ్చాడు. మీరు తనతో ఉన్నారని ధైర్యంతో వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి పార్టీకి, జగనన్న పార్టీకి మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని మేము నమ్ముతున్నాం. వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ మనసుల్లో మంచివాడిగా బ్రతికే ఉన్నాడని దాని అర్థం. వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటేస్తే జగనన్న నిర్దోషని మీరు నమ్ముతున్నారని దాని అర్థం. వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటేస్తే రాజన్న రాజ్యం మళ్ళీ మీకు కావాలని దాని అర్థం. వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటేస్తే ఆ రాజన్న రాజ్యాన్ని జగనన్న తేగలడు అని అర్థం. వైఎస్ఆర్ ఆశయాన్ని, జగనన్న ప్రయాసను మనం నిలబెడదాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం. ఇట్టి నర్సాపురం జనానికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కష్టం అనుకోకుండా మండు టెండల్లో మమ్మల్ని చూడడానికి, మా మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. ఫ్యాన్
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.